హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 25 స్టోరీ చూద్దామండి. కల్మషం లేని మొహం, కడుపులో ఏమీ ఉన్నా దాచుకోలేదు, బయటికి చెప్పేస్తుంది. చిన్న పిల్లల మనస్తత్వం. తనని ఎలాగైనా ఒక స్ట్రాంగ్ ఉమెన్లా తయారు చేయాలి అనుకుంటూ తన వైపు చూస్తూ అలానే నిద్రపోతాడు రావణ్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి వర్క్ కొంచెం పెండింగ్లో ఉంటే ఆ పని చేసుకుంటూ ఉంటాడు. సీత మాత్రం నిద్రపోతూ ఆ నిద్రలో కదులుతూ ఉండడం వల్ల పక్కన ఇంకా స్థలం ఉంది అనుకుని పక్కకు తిరుగుతుంది. అలా తిరగడం వల్ల దబా అని శబ్దంతో కింద పడిపోతుంది. పాపం సీత అమ్మా అంటూ కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పటికి రూమ్లో లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. అయినా సార్ నిద్రపోతూ ఉంటారులే, నన్ను ఎవరు చూస్తారనుకుని ఏం తెలియనట్టు పడుకోవాలి అని చూస్తుంది. తన వైపు చూస్తూ నవ్వుకుంటూ కనిపిస్తాడు రావణ్. తనని చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది పాపం సీత. ఛీ, ఏంటి సీత ఇది? చిన్నపిల్లలా ఇప్పటికీ? ఈ సోఫాలో అడ్జస్ట్ అవ్వలేక 4 టైమ్స్ కింద పడ్డావు. అప్పుడు ఎలాగో రావణ్ గారు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చూడు, చూసేశాడు అని అనుకుంటూ ఎలా కవర్ చేయాలో అర్థం కావడం లేదు. పడుకోవడం కూడా రాదా నీకు అని అంటారు. అనుకుంటూ లేచి సోఫాలో కూర్చుంటుంది. అతని వైపు చూసి పళ్ళు ఎక్కిలిస్తుంది. అంటే మంచి నిద్రలో ఉన్నాను కదా, ఆఫీస్ కూడా వస్తున్నాను కదా, అందువల్ల నిద్ర మత్తులో ఇలా జరిగింది సార్, ఏమీ అనుకోకండి అని అంటుంది. ఇది 4వసారి సీత, నువ్వు కింద పడ్డం నాకు తెలియదు అనుకుంటున్నావా? చీకట్లో పడ్డానులే, నన్ను ఎవరు చూస్తారు అని అనుకుంటున్నావా? అందరికీ 2 కళ్ళు ఉంటాయేమో, నాకు మాత్రం 4 కళ్ళు ఉంటాయి. పేరుకే నిద్రపోతుంటాను. ఇంకో 2 కళ్ళుతో ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఉంటాను. అలా ఎలా పడిపోతావో? మరీ చిన్నపిల్లలా? ఎలా నిద్రపోవాలి? ఇంత చిన్న సోఫాలో అటు తిరగలేం, ఇటు తిరగలేం. ఈ సోఫాలో పడుకుని నడుము నొప్పొచ్చేస్తుంది. నీకేం తెలుసు నా కష్టాలు అని అంటుంది సీత. అయితే ఎంచక్కా పక్కన ఉన్న బెడ్రూమ్కెళ్ళి పడుకో. అలా పడుకుంటే అత్తయ్య, అమ్మమ్మ ఊరుకుంటారా అని చెప్తుంది సీత. ఏం జరిగింది? మీ ఇద్దరికీ గొడవ అయిందా? ఎందుకు గొడవ జరిగింది? దానికి కారణం ఏంటి అంటూ వాళ్ళు అడిగే ప్రశ్నలతో చచ్చిపోతాను సార్ నేను. దాని బదులు ఈ సోఫాలో అడ్జస్ట్ అవ్వడమే బెటర్ కదా అని చెప్తుంది. మాటలు బాగా నేర్చావు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సార్, ఇప్పుడు టైం ఎంత? 5 o'clock అండి. అది కూడా నాకు తెలుసు. ఎంప్లాయీస్ ముందు ఆఫీస్కి వెళ్ళాలి. లేదుగా, మనం వెళ్ళడంలో తప్పేం లేదు. అది మన కంపెనీ కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చని చెప్తాడు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పని చూడు అని అనడంతో తనని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది మన సీత. అనవసరంగా కింద పడ్డాను, అలా పడకుండా ఉండుంటే బెటర్ ఏమో. ఒక 7 గంటల వరకైనా పడుకునేదాన్ని. అస్సలు నిద్ర సరిపోవట్లేదని బాధపడుతూ వెళ్తుంది పాపం సీత. పిచ్చి పిల్ల, నేను చూడలేదనుకుంది. ఎందుకులే పడింది, మనం నవ్వితే ఎక్కడ ఫీల్ అవుతుందో అని శబ్దం చేయకుండా ఉన్నాను. అలా ఉన్నానని నేను చూడలేదనుకుంది. ఈ బెడ్ లైట్ వెలుతురులో కనిపించదనుకుంటుందేమో. ఏంటో, నిజమే కదా, సోఫాలో అడ్జస్ట్ అయి పడుకోవాలంటే కష్టంగా ఉంటుంది పాపం. దీనికి ఏదో ఒక మార్గం చూడాలని అనుకుంటాడు రావణ్. సీత కూడా తయారై వచ్చిన తర్వాత తను కూడా ఫ్రెష్ అవుతాడు. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడంతో రావణ్కి కాఫీ ఇస్తుంది. అలా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరతారు. ఎవరైనా ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత బాస్ వెళ్తారు ఆఫీస్కి. మీరేంటో అర్థం కావడం లేదు. 8 o'clockకి తీసుకుని వెళ్తున్నారు నన్ను. మరి ఏం చేయమంటావు సీత? ఇప్పుడు నా వర్క్ చెయ్యాలి, మళ్ళీ నీకు నేర్పించాలి. డబుల్ పని ఉంది కదా, మరి త్వరగా వెళ్ళకపోతే ఎలా జరుగుతుంది చెప్పు అని అంటాడు. అందుకే కదా నేను చెప్తున్నాను,
బయట ఎక్కడైనా నేర్చుకుంటాను. మీకెందుకు అంత ఇబ్బందని. నాకేమీ ఇబ్బంది లేదు సీత. నువ్వేం ఇబ్బంది పడుతున్నావేమో. సరే చెప్పు. నాకు రాదు. నేను ఓడిపోతాను. నేను ఒక పిరికి అమ్మాయినని నువ్వు ఒప్పుకో. అలాగే నేను కూడా నిన్ను పట్టించుకోను అని చెప్తాడు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నేనంత పిరికిదాన్ని కాదు. ఇక్కడ సీత ఉండేది. మరి నీకు ఎందుకు అంత భయం నేర్చుకోవడానికి? నాకేం భయం లేదు సార్. నేర్చుకుంటాను. నేర్చుకుని చూపిస్తాను చూడండి అని చెప్తుంది. ఈ మంగమ్మ శబ్దాలు కాదు. నిజంగా వర్క్ చెయ్యాలి. అలా చేయకుంటే తాట తీస్తా. గుర్తుంచుకో. అంతవరకు తీసుకుని రానివ్వనులేండి. అంత భయపడాల్సిన అవసరం లేదు సార్. చూద్దాం ఎంత మాత్రం చేస్తావో. భయపడి పారిపోతావు. మీరే అనాలి, వావ్ సీత, ఎంత బాగా వర్క్ నేర్చుకున్నావు అని. చూద్దాం చూద్దాం అనుకుంటూ ఆఫీస్కు తీసుకుని వెళ్తాడు సీతని. ఏంటో చెప్పడానికైతే చెప్పేశాను. ఇప్పుడు ఎలా నా పరిస్థితి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఆఫీస్ వచ్చేసింది. ఏంటో ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నాను? నేనేం ఆలోచించడం లేదంటూ పైకి మాత్రం టెన్షన్ పడకుండా ఉన్నట్టు నటిస్తుంది. నవ్వుకుంటూ వెళ్తాడు మన రావణ్. నిన్ను ఎలా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు సీత. నువ్వు ఓటమిని ఒప్పుకోవని కూడా తెలుసు. నిన్ను ఎప్పటినుంచో చూస్తున్నాను కదా. ఆ మాత్రం తెలుసుకోలేనా పిచ్చి సీత? అంటే ఏంటి? రావణ్‌కి సీత ముందే తెలుసా? తనకెందుకు వర్క్ నేర్పించాలి అనుకుంటున్నాడు? దాని వెనుక ఏదైనా కారణం ఉందా? మీరు కామెంట్ చేయండి. అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది. వీళ్ళిద్దరూ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు. ఓన్లీ వాచ్‌మెన్ మాత్రమే ఉంటాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళ వెహికల్ రావడం చూసి గేట్స్ ఓపెన్ చేస్తాడు. ఏంటో కర్మ కాకపోతే వర్కర్స్ అందరూ ఆఫీస్‌కు వెళ్ళిన తర్వాత బాస్ వెళ్తాడు. కానీ ఇక్కడ మాత్రం బాస్ ఆఫీస్‌కి వచ్చిన తర్వాత వస్తారు వర్కర్స్ అనుకుంటూ అతనితో పాటు లోపలికి వెళ్తుంది సీత. ఏంటి ఆ నడక? ఇక్కడ క్యాట్ వాక్ ఏమైనా ట్రై చేస్తున్నావా? అంత నెమ్మదిగా నడుస్తున్నావు అంటూ గర్జిస్తూ అడుగుతాడు మన హీరో రావణ్. అతని మాటలకు పరిగెడుతూ అతని వద్దకు వెళ్ళిపోతుంది సీత. చిన్నగా పడిపోతావు అంటూ జాగ్రత్త చెప్తాడు తనకి. తన ఫైల్స్ అన్నీ తీసుకుని వెళ్ళి తన టేబుల్ వద్ద పెట్టి ఇంకొక చైర్ తీసుకుని తన వద్దకు తెచ్చి కూర్చుంటాడు మన రావణ్. మామూలుగానే తనని చూడాలంటేనే భయం తనకి. అలాంటిది తన దగ్గరికి వచ్చి కూర్చుని తను మాట్లాడుతూ ఉంటే తన ఊపిరి సీతకు తగులుతూ ఉంటే వర్క్ నేర్చుకోవడం ఏమో కానీ తన గుండె వేగం మాత్రం పెరిగిపోతూ ఉంది పాపం సీతకి. తను చిన్నగా మాట్లాడినా సరే తన గొంతు స్పీకర్ ఆన్ చేసినట్టు ధన ధన వినిపిస్తూ ఉంటుంది సీతకి. ఏంటి, సిస్టమ్ ఆన్ చేయమని కూడా చెప్పాలా? ఎక్కడో ఆలోచిస్తున్నావు అని తను మాట్లాడిన మాటలకు వణికిపోతూ సిస్టమ్ ఆన్ చేస్తుంది సీత. ఏంటి సీత, అంత వణికిపోతున్నావు? ఇంకా నాకు భయపడితే ఎలా చెప్పు? నేను నీ భర్తనే కదా అంటూ తన భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు రావణ్. ప్లీజ్ రావణ్ గారు, మీరు నాకు దూరంగా ఉండండి. లేకుంటే నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో. ఏంటో ఈ అమ్మాయి భర్త దగ్గరికి వస్తుంటే దగ్గరికి తీసుకునే భార్యలున్నారు కానీ నా భార్య ఏంటో భర్త దగ్గరికి వస్తుంటే రావద్దని డైరెక్ట్‌గా చెప్తుంది అంటూ తన బుగ్గ గిల్లుతాడు. సర్లే, కాసేపు మన సరసాలు పక్కన పెడదాం సీత. నేను నేర్పిస్తుంది శ్రద్ధగా విను. ఈరోజు నేర్పించింది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు రేపు కంపెనీలో చెప్పాలి. ఇలా అయితే మాత్రమే 1 మంత్‌లో నేర్చుకోగలుగుతాం. తర్వాత నీకు వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను అని పర్ఫెక్ట్‌గా నేర్చుకున్న తర్వాత మాత్రమే అని చెప్తాడు. ఓకే. డూ యూ అండర్‌స్టాండ్ అంటూ తనని గట్టిగా అడుగుతాడు.
అలాగే అని తన తల ఊపుతుంది సీత. తన చేతికి ఒక బుక్కు పెన్ ఇస్తాడు. అలా తన కోసం 3 అవర్స్ కేటాయిస్తాడు. కౌశిక్ మాత్రం పని మీద తన క్యాబిన్‌కి వస్తాడు. రావణ్ సీరియస్‌గా తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు. పర్వాలేదు, తన భార్యకి తానే ఓపిగ్గా నేర్పిస్తున్నాడు అనుకుంటూ అక్కడే నిల్చొని ఉంటాడు కౌశిక్. తనని గమనిస్తూ రావణ్, ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైందనుకుంటా. ఆ వర్క్ మళ్ళీ రిపీట్ చెయ్యి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగని చాయ్ వద్దకు వెళ్ళి కూర్చుంటావు. తను వెళ్ళిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటుంది సీత. ఏంటి సార్, వచ్చి మౌనంగా నిల్చుని ఉన్నారు, సంగతేంటి అని అడుగుతాడు. ఏముంది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, నువ్వు ఒకసారి చెక్ చేస్తావని తీసుకుని వచ్చాను అని చెప్తాడు. పర్వాలేదు, అనుకున్న డేట్ కంటే 2 డేస్ ముందే కంప్లీట్ చేశారు. అవును, ఆ విజయ్ బాడీగార్డ్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ జరిగిన విషయాలన్నీ అక్కడ చేరవేరుస్తూ ఉన్నాడు కదా. నువ్వు చెప్పిన తర్వాత వాడిని ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వాడు రోజు ఈవినింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత విజు హస్బెండ్ని కలవడం నేను చూశానని చెప్తుంది. నాకు తెలుసు కదా మన ఆఫీస్ విషయాలు ఎలా బయటకు వెళ్తున్నాయో అని. ఇప్పుడు సీత ఆఫీస్కి వచ్చిన విషయం కూడా వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉంటుంది. ఇప్పటికే తండ్రి కూతురు కలిసి ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటారు. చేస్తాను సార్. నన్ను ఎలా ఎదుర్కొంటారో చూస్తాను. నన్ను దెబ్బతీయాలనుకున్న వాళ్ళని ఎదురు దెబ్బతీస్తాను. ఈసారి మనం కొట్టబోయే దెబ్బ ఎలా ఉండాలంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని లేనట్టు కొట్టాలి. కొడుకుని ఎక్కడో దాచిపెట్టాడు కదా, నా నుంచి దెబ్బలు తినడానికి. మనం పెట్టే దెబ్బలకు కలువలో దాగి ఉన్న అక్కడి నుండి పరిగెడుతూ వస్తాడు. వాడి చావు నా చేతిలో ఉంది అని కూడా అతి భయంకరంగా ఉండబోతుంది. మా జీవితాలను నాశనం చేశాడు వాడు. సంతోషం అనేది లేకుండా చేశాడని బాధపడతాడు పాపం రావణ్. తప్పకుండా ఆ రోజొస్తుంది. మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచేలా జరిగేలా చేస్తాడు సార్. కానీ దానికి కాస్త సమయం పడుతుంది అంతే. అవును, నా చెల్లి కనిపించడం లేదేంటి? తను నీకు ఫోన్ చేయలేదా? ఇప్పుడు తనకి ఫైనల్ ఎగ్జామ్స్ కదా, అందుకే బిజీగా ఉంది అనుకుంటా అని కాల్ చేయలేదు. ఓకే, ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయడం మంచిది కాదులే. అవును, ఎప్పుడు బగబగా మండే రావణ్ ఈరోజు ఏంటో చాలా కూల్గా కనిపిస్తున్నాడని అండంతో తల పైకెత్తి కోపంగా తన వైపు చూస్తాడు. సర్లే, మళ్ళీ ఆ కోపం చూపించడం తగ్గించి మా చెల్లెలు కూల్గా నేర్పించు. నేను వెళ్తా అని చెప్పి మా చెల్లి తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏదో కుస్తీ పడుతూ కనిపిస్తుంది సీత. ఆ సిస్టంని తెగ ఊపేస్తుంది. 2 నిమిషాలు గమనించి తన వద్దకు వెళ్తాడు. ఏం చేస్తున్నావే? ఏంటో అండి, నేను టైప్ చేస్తున్నాను. ఇది మాటి మాటికి స్ట్రక్ అయిపోతుంది. అందుకే ఇలా షేక్ చేస్తే మళ్ళీ పనిచేస్తుంది. మా హాస్పిటల్లో ఉన్న సిస్టమ్ కూడా అంతే. పైన తొడుతూ ఉంటే అప్పుడప్పుడు మొరాయించినప్పుడు వర్క్ చేస్తుంది. ఇవి కూడా అలాగే అండి. ఓరి దేవుడా! ఇది స్ట్రక్ అయిపోవట్లేదు బేబీ. నువ్వు స్పేస్ తీసుకోవాలి. యారోని కాస్త పక్కకు జరిపితే అది వెళ్తుంది. అంటే ఇంతవరకు అది స్టాక్ అయిపోయింది అని దానితో కుస్తీ పడుతూ ఉన్నావా? దేవుడా! ఈ అమ్మాయికి నేను నేర్పించేది నిజమేనా అని తల పట్టుకుని కూర్చుంటాడు. రావణ్ గారు, నేను చెప్పాను కదా నాకిది సూట్ అవ్వదు అని. ప్లీజ్ వదిలేయండి అంటూ తన వైపు చూస్తుంది సీత. అప్పటి వరకు కూల్గా ఉన్న రావణ్ ఆ చూపులో అర్థం కాస్త తన వైపు కోపంగా చూస్తాడు రావణ్. ఆ చూపులో అర్థమవుతుంది దానికి తను మాట్లాడేది తప్పు అని.
చిన్న పిల్లలు ట్రీట్ చేస్తున్నావు సీత నువ్వు. ఒక సీఈఓని ఈ కంపెనీకు. అలాంటిది ఒక టీమ్ లీడర్ చేయాల్సిన పని నేను నీ దగ్గరకు వచ్చి చేస్తున్నాను. అలాంటప్పుడు నువ్వు దాని మీద ఎంత ఫోకస్ పెట్టాలో తెలుసా? అలా కాకుండా చిన్న పిల్లల ఆటలాడినట్టు ఆడుతున్నావు. నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతానని నేను చేసే పనిలో ప్రతిదానికి అర్థం ఉంటుంది సీత. అది తెలుసుకునే సమయం వస్తుంది సీత. ఇప్పుడు మాత్రం ఇంకొకసారి నీ నోటి నుంచి వెళ్ళిపోతాను అనే మాట వచ్చిందనుకో, అప్పుడు వెళ్ళిపోతావు శాశ్వతంగా పైకి. తిరిగి రాకుండా ఇంకొకసారి ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాకు అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే నన్ను అడుగు. ఎంత కూల్గా ఉండాలని చూసినా అలా నువ్వు నన్ను ఉంచడం లేదు కదా. ఒక రాక్షసుడిలాగే సృష్టిస్తున్నావు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు తను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వస్తుంది. ధైర్యం చేసి అతని వద్దకు వెళ్ళి లంచ్కి పిలుస్తుంది. పెట్టావు కదా కడుపు నిండా, నాకు ఆకలిగా లేదు, తిను, నీ పన్ను చూడని అనడంతో సీతకి ఇంకా కోపం వస్తుంది. తను కూడా తినకుండా వర్క్ చేస్తుంది. ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఏంటి ఆఫ్టర్నూన్ ఇద్దరు తినలేదు, బాక్సులు కదలలేదు? అమ్మమ్మ, ఆయన బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టారు, అది తిన్నాను అని చెప్తుంది. నిజమే కదా? అవును నిజమే అంటున్న సమయంలో రావణ్ కిందకు వస్తాడు. మా గురించి ఆలోచించుకు నానమ్మా, భోజనం చేశాను, నువ్వు తిను. కాదు, సరే మేము వెళ్ళి తింటామని ఆవిడతో కొంచెం సేపు మాట్లాడి వెళ్ళి భోజనం చేస్తారు ఇద్దరు. వాళ్ళ నాన్నమ్మకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు రావణ్. గదిలోకి వెళ్ళాలంటే భయం. ఎక్కడ దేని గురించి అడుగుతాడు అని. తను మాత్రం వర్క్ చేస్తూ కనిపిస్తాడు రావణ్. సీత మాత్రం అదే సోఫాలో పడుకోపోతుంది. 1 మినిట్ సీత అనుకున్నా, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వరు కదా అనుకుంటూ తన వైపు చూస్తుంది. ఆ సోఫాలో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సీత, ఇక్కడికి వచ్చి పడుకో. ఏంటి ఏంటంటావు? ఏంటి అర్థం కాలేదా? చెవిలో దూదులు పెట్టుకున్నావా? బెడ్ మీద పడుకో అని చెప్తున్నా, మరి మీరు కింద పడుకుంటారా? దాన్నే వెటకారం అంటారు. కాదు, నేను పడుకుంటా కదా, అందుకని అడిగాను. వంటి మీద కేజీ లేదు, ఇంత స్థలం మొత్తం నువ్వే ఆక్రమిస్తావా? లేదుగా, ఒక మూల పడుకో, నేను ఇటువైపు పడుకుంటా అని చెప్తాడు. వద్దులేండి, నేను ఇక్కడే అడ్జస్ట్ అవుతాను. చెప్తున్నా, ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తావేంటి? నాకు కాళ్ళు చేతులు వేయడం అలవాటండి, అదే కదా నీ ప్రాబ్లం అంటూ వాళ్ళిద్దరి మధ్యలో పిల్లోస్ పెడతాడు రావణ్. ఇప్పుడు వచ్చి పడుకో, ఇప్పుడు కూడా మాట్లాడావంటే ఇంకొక ల్యాప్టాప్ తీసి చేతిలో పెడతా, సైలెంట్గా వచ్చి పడుకో అనేసరికి వెళ్ళి పడుకుంటుంది సీత. పాపం చూడ్డానికి బక్కగా ఉందిలే అనుకుంటాడు రావణ్. మరి సీత ఎలా పడుకుంటుందో చూద్దాం. వీళ్ళ ఇద్దరి మధ్య ఇక నుంచి చాలా ఇంట్రెస్ట్గా రొమాన్స్ ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.